మహిళలు ఆర్థిక స్వావలంబన సాగించే దిశగా అడుగులు వేయాలి అంటూ పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో బుధవారం జరిగిన మెప్మా అర్బన్ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మహిళా సంఘ సభ్యులు తయారు చేసే ఉత్పత్తులను మార్కెటింగ్ సౌకర్యం మరియు విక్రయించే అవకాశం కల్పించడానికి ప్రభుత్వం మెప్మా బజార్లను నిర్వహిస్తున్నదని అన్నారు. పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాలను ఇప్పించడమే కాకుండా వారి ఇతరులపై ఆధారపడకుండా ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. తదనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, మెప్మా సీఎం ఎంవి బాబా, సీఈఓలు జయంతి, ధనలక్ష్మి, ఎస్ఎల్ఎఫ్ ఆర్పీలు, పలమనేది బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్టి, గిరి, సుబ్రహ్మణ్యం గౌడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవన్నీ బయట తెచ్చాము కదా, తయారు చేసేది మేము ఉన్నాయి. బయట ఇవన్నీ బయట కదా, ఎక్కడ తెస్తారు ఇవన్నీ? నగిర్లు తెలుసు. ఇవన్నీ నగిర్లో తెచ్చి ఇవన్నీ అవే కదమ్మా, ఇవన్నీ బయట తెచ్చేటివే. నేను చేసేటివి ఏం లేదా? పరిగెత్తా వస్తా ఉంటే పరిగెత్తా వస్తా ఉంటే లేట్ అయింది. ఏం రా స్వామి, నువ్వు సమాచారం నువ్వు మెప్మాకు పెట్టేసినా? నువ్వు మెప్మా డ్యూటీకి వచ్చినావా? ఇవన్నీ బయట తెచ్చేటమ్మా. ఎట్లా తిరుమలది కదా, అదే ఇష్టపోటు ఎంత పడుతుందో మనకు తక్కువ రేటు పడుతుందా? లోకల్ తయారు చేసేది కాదు కదా. ఈ చెనిక్కాయలమ్మా కొనుక్కొని వచ్చి ఉడబెడతావా? పచ్చి పట్లే అమ్ముతావు, కవర్లు తీసి పెట్టాను. ఓకే, తోట కొని పెడతావా? ఇవన్నీ మీరు చేసేటమమ్మా? ఎక్కడ ఉండేది? ఇవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చేస్తారమ్మా. ఎంత ప్యాకెట్ ఎంతమ్మా? వెనకాలకు పద, నువ్వు పద, నువ్వు ఈయన పడదు కదా ఫోటో తీసుకుని. ఏవైనా ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏ ప్రభుత్వమైనా మీకు పని చేయడానికే ఉంది. ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి కానీ, సామాజిక పరంగా ముందుకు రావడానికి కానీ, విద్యాపరంగా ముందుకు రావడానికి కానీ ప్రభుత్వాలు తోడ్పడతా ఉన్నాయి. దాన్ని మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈరోజు ఈ కొత్త ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీకు ఏదైతే ఎన్నికలకు మునుపు మాట చెప్పారో, పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కానీ, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కానీ, డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడంలో కానీ, మరీ ముఖ్యంగా మహిళలకు ఏదైతే గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నాడో దాన్ని కూడా దీపావళి నుంచి మీకు అమలు చేసి అందించే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ప్రభుత్వాలు చేసేదే కాదు, మీరు కూడా మీ అంతకు మీరు, ఎందుకంటే ఇప్పుడే కమిషనర్ గారు చెప్పాడు, దాదాపు 11,000 పైన ఈ పట్టణంలో మెప్మాకు సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు. మీ కొత్తగా మార్కెటింగ్ సౌకర్యం చేయాల్సిన అవసరం లేదు. మీరు తయారు చేసేటువంటి ఉత్పత్తులను మీ సంఘము ద్వారా మీరు కొనుక్కోగలిగితేనే, మీరు వాడుకోగలిగితేనే ఎంతో పెద్ద మార్కెట్ ఇక్కడ పలమనేరు మున్సిపల్ పరిధిలో చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఓ పలమనేరు మున్సిపాలిటీలోనే కాదు, పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాల్లో కూడా దాన్ని తీసుకెళ్తే
ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఆర్థిక స్వావలంబన వస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఏదైతే గృహాల్లో తయారు చేసేటువంటి వస్తువులకు ఎక్కువ మరి దానిపైన డిమాండ్ కూడా ఉంది. ఈరోజు ప్రధానంగా ఎక్కడనో ఎప్పుడో తయారు చేసి ప్యాకింగ్ చేసేటువంటి ఆ యొక్క ఫుడ్కు మరి ఆహారానికి సంబంధించినటువంటి కానీ రకరకాలైనటువంటి వస్తువులు ఏవైతే ఈరోజు మనం కొనుగోలు చేస్తూ ఉన్నామో దానికంటే మీరు ఇంట్లో స్వచ్ఛతంగా చేస్తే దానికి ఎక్కువ డిమాండ్, ఎక్కువ రేటు కూడా పలికేటువంటి అవకాశం ఉంది. దాని నాణ్యతగా మీరు తయారు చేసి ఇస్తే బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ను ఈ యొక్క పలమనేరు మున్సిపల్ పరిధిలో చేసేటువంటి అవకాశం ఉందనేది కూడా దయచేసి మెప్మా సభ్యులందరూ కూడా గుర్తుంచుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఇటు మెప్మా సభ్యులు కానీ అదేవిధంగా మన పారిశుద్ధ్య కార్మికులు కానీ మీ అందరికీ ఒక మంచి కార్యక్రమానికి మీతో పాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించిన నాకు మనస్ఫూర్తిగా కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్కి, అదేవిధంగా మిగతా సభ్యులకి, పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి, అదేవిధంగా చాన్ బాషా గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా ఈ మెప్మా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ వస్తువులు తయారు చేసినటువంటి మెప్మా సభ్యులందరికీ నమస్కారాలు. అదేవిధంగా ప్రెస్కి నా నమస్కారాలు, విలేకరులకు నా నమస్కారాలు. మెప్మా అర్బన్ మార్కెట్ అనేది చాలా మంచి పదము. ఎందుకంటే మహిళలు ఇంతసేపు రుణాలు తీసుకొని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, ఇన్నేళ్లుగా ఇట్లా జరిగిపోతా ఉన్నది. ఇప్పుడు వాళ్ళ దగ్గర చేతి వృత్తుల ద్వారా వాళ్ళు తయారు చేసిండే వస్తువులని మార్కెట్లో అమ్మడానికే ఈ యొక్క మార్కెట్ పెట్టారు. మార్కెట్లో మీరు దాన్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, మీ పక్కలో ఉండే వాళ్ళకి, మీ బంధువులకి, మీ రిలేషన్స్ ఎక్కడన్నా ఉండే వాళ్ళక్కడ మీరు మీరు తయారు చేసిన వస్తువులు వాళ్ళకి చూపించారంటే వాళ్ళు మీ దగ్గర కొనుగోలు చేస్తారు. అది కాకుండా మార్కెట్లో విక్రయించేదానికన్నా మీ దగ్గర తక్కువ ఉంటుంది అన్నమాట ప్రతి వస్తువు. కాబట్టి మీరు ఆ వస్తువులు ఏ విధంగా మార్కెట్ చేయాలనేది మీరు అవగాహన తెచ్చుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్ కూడా చెప్పారు. మెప్మా బాబాసాబ్ గారు చెప్పారు, మన ఎంఆర్ఓ గారు చెప్పారు, మన కమిషనర్ గారు చెప్పారు. మీరు ఆన్లైన్లో ఎట్లా మనకు ఫ్లిప్కార్ట్ ఇట్లా ఉందో దానికి ఆన్లైన్ ఒకటి పెట్టారని చెప్పారు. చాలా సంతోషము. దాని ద్వారా కూడా మీరు మోటివేట్ చేయండి ప్రజలకి. మేము ఈ మార్కెట్ ద్వారా ఈ మెప్మా ప్రాజెక్ట్ ద్వారా మేము ఈ వస్తువులు తయారు చేస్తున్నామని చెప్పేసి మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ వస్తే ప్రజల్లో వాళ్ళే తెలుసుకుంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఆ అవగాహన కల్పించే దాంట్లో మీరు ముందుండాలని నేను కోరుకుంటున్నాను. అది కాకుండా మన మున్సిపల్ కమిషనర్ గారికి నేను చిన్న రిక్వెస్ట్ ఏమంటే, పలమనేరులో శానిటేషన్ మీరు ఇంకా క్లీన్గా చేపించి మనకు స్టేట్లోనే మంచి పేరు రావాలా పలమనేరు గురించి అని చెప్పి నా విన్నపము. తప్పకుండా మన పారిశుద్ధ్య కార్మికులందరూ సహకరించి మన మున్సిపల్ కమిషనర్ గారికి సహకరించి తప్పకుండా ఆ కార్యక్రమంగా చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఈ దోమల బెడద ఎక్కువగా ఉండాలి. దానికి మీరు ఫాగింగ్ కానీ లేకపోతే మిగతా అయ్యిందో శానిటైజేషన్ అవి దానిపైన కానీ మీరు అవగాహన కల్పించి వాళ్ళు చేపించినారంటే అలాంటివి ఏమీ లేకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు వాళ్ళకి. ఎందుకంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ పోయి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే స్టేజ్లో ఎవరు లేరు కాబట్టి దానిపైన కూడా మీరు దృష్టి సారించాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క మున్సిపల్ శాఖ వారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి, మెప్మా అర్బన్ మార్కెట్లో ఇచ్చేసినటువంటి మహిళలందరికీ మరోసారి ధన్యవాదాలు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు.